ఓం శ్రీ గురుభ్యో నమః. సంతుష్టో భార్యయా భర్త భార్య తదైవ చ యస్మిన్నేవ నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. భర్తతో భార్య, భార్యతో భర్త ఎల్లప్పుడూ ప్రేమగా ఉండాలి. కుటుంబం ఎలా ఉండాలి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మన ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాం. అసలు కుటుంబం అంటే అదొక పవిత్ర వ్యవస్థ. ఇంట్లో సభ్యులు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించినప్పుడు కొండంత బలం చేకూరుతుంది, ఆసరా లభిస్తుంది, ఆనందం సొంతమవుతుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ముఖ్యమైనదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. యథా వాయుం సమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తదా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమాః. గాలిని ఆధారంగా చేసుకుని ప్రాణులు జీవిస్తున్నట్లుగా గృహస్థాశ్రమాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన ఆశ్రమాలు ఉంటాయి. అంటే సమాజానికి కుటుంబమే పోషక శక్తి. ధర్మశాస్త్రాల ప్రకారం ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే సభ్యుల మధ్య ప్రేమ మాత్రమే కాదు, ధర్మ పాలన అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అత్యంత అవసరం. తక్కిన 3 ఆశ్రమాల వారు జీవనం కోసం గృహస్థుడిపైనే ఆధారపడతారు. వివాహంతో కుటుంబం ఏర్పడుతుంది. తద్వారా వంశం, సమాజం, ధర్మం నిలబడతాయి. ధర్మశాస్త్రాలు పేర్కొన్న సూత్రాలను అనుసరిస్తూ ఆదర్శంగా నిలిచిన కుటుంబాలు మన పురాణేతిహాసాల్లో అనేకం ఉన్నాయి. ఆ మహనీయులు అనుసరణీయులు. ఐకమత్యమే బలంగా చాటి చెప్పింది, కలిసి ఉంటే కలదు సుఖం అని చాటి చెప్పింది మన మహాభారతం. కుంతీదేవి తన 5 కుమారులను పెంచిన తీరు అపురూపం. పిల్లల్ని ఎలా పెంచాలనే దానికి ఆమె పెంపకం ఆదర్శం. అలా ధర్మబద్ధంగా, శక్తిమంతంగా పెంచినందువల్లనే ఎంతటి కష్టాలు ఎదురైనా కూడా వారు భీతిల్లలేదు, పారిపోలేదు, విడిపోలేదు. తల్లి మాట జవదాటకూడదన్న సూత్రంతో ఈ 5 అన్నదమ్ములు ఐకమత్యాన్ని పాటించి ఆదర్శవంతులుగా నిలిచారు. ధర్మరాజు అంటే తమ్ముళ్లకు అచంచల ప్రేమ, విశ్వాసం. పెద్దల పట్ల పిన్నలు అలా వినమ్రంగా, గౌరవంగా ఉంటేనే విజేతలుగా నిలుస్తారని స్పష్టంగా చెప్తున్నది భారతం. ఇహ అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. ఆదర్శ కుటుంబం అనగానే మొదట గుర్తొచ్చేది రామాయణం. ఈ కుటుంబంలోని పాత్రలన్నీ ఉత్తమ లక్షణాలతో కనిపిస్తాయి. తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. పితృవాక్య పరిపాలనతో ఖ్యాతి చెందాడు. అనుబంధం, ఆత్మీయతలకు ప్రతీక లక్ష్మణుడు. అన్న వెంట నీడలా వెళ్ళాడు. వదినను తల్లిలా భావించాడు. కష్ట సుఖాల్లో భర్త వెంటే ఉంటానని అడవికి బయలుదేరిన సీతమ్మ సహధర్మచారిణికి నిర్వచనం అయింది. అందరికీ ఆదర్శమైంది. అన్నకు చెందాల్సిన రాజ్యం తనకు వద్దని రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి పాలించి భారతుడు నిస్వార్థానికి మచ్చు తునక అయ్యాడు. మరి సమన్వయంతో సాగాలి కుటుంబం అని చెప్పేందుకు ఉదాహరణ శివపార్వతులు ఆది దంపతులు. వాళ్ళు సయోధ్యకు చిహ్నం. వీరి కుటుంబంలో వైవిధ్యం ఉన్నప్పటికీ అద్భుతమైన సమన్వయం కనిపిస్తుంది. శివుడి వాహనం ఎద్దు, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి వాహనం నెమలి, వినాయకుడిది ఎలుక. మరి శివుని మెడలో పాము, అది నెమలికి ఆహారం. ఇన్ని పరస్పర విరుద్ధమైన స్వభావాలు ఉన్నా కూడా వారి మధ్య కలహాలనేవి లేవు. కుటుంబంలో వ్యక్తుల అభిరుచులు వేరైనా సానుకూలంగా మెలుగుతూ సమన్వయంతో సాగాలని తెలియచేస్తుంది వీరి ఆదర్శ జీవనం. వీరెప్పుడూ కూడా ధర్మాన్ని వీడలేదు. హరిశ్చంద్ర మహారాజు ఇందుకు ఉదాహరణ. ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యుడు. వీరంతా ధర్మం కోసం ఎవరి పరిధిలో వారు అనేక కష్టాలు అనుభవించారు. అయినా అందరూ ఎంతో సంయమనంతో ఉన్నారు. రాజ్యం పోయింది, అప్పుల పాలైపోయాడు. భార్యాబిడ్డలు నమ్ముకోవాల్సి వచ్చినా కూడా వారు ధర్మాన్ని వీడలేదు. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తూ
సత్యం కోసం ప్రాణాలకు తెగించారు. అలా ఓర్పుగా నేర్పుగా ఉండాలన్నది వీరిచ్చే సందేశం. సంతుష్టో భార్యయా భర్త భార్యా తథైవచ యస్మిన్నేవ నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. భార్యతో భర్తతో భార్య ఎల్లప్పుడూ ప్రేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది అన్నది ఈ శ్లోకానికి అర్థం. కుటుంబానికి పునాది ఆలు మగల అన్యోన్యత అని చాటుతుంది ఈ ప్రసిద్ధ శ్లోకం. ధర్మబద్ధంగా సాగే కుటుంబం రాబోయే తరాలకు సంస్కారవంతులైన వ్యక్తులను అందిస్తూ భారతీయతను కాపాడుతుంది. కుటుంబ సభ్యులు 5 రకాల యజ్ఞాలు చేయాలని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. దీనివల్ల ప్రశాంతత నెలకొంటుంది. వేదాలను చదవడం, జ్ఞానాన్ని పంచుకోవడం, వీటి ద్వారా బ్రహ్మయజ్ఞం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, వీటి ద్వారా పితృయజ్ఞం, దైవ ప్రార్థన, హోమం చేయడం ద్వారా దేవయజ్ఞం, పశుపక్షాదులకు ఆహారం అందించడం ద్వారా భూతయజ్ఞం, ఇంటికి వచ్చిన వారిని సత్కరించడం ద్వారా అతిథి యజ్ఞం నెరవేరుతాయి. అనువ్రత పితుః పుత్రో మాత్ర భవతు సమ్మనాః జాయాపథ్యే మధుమతీం వాచం వదతు శాంతివాం. అధర్వణ వేదంలోని ఈ సూక్తం కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన బాంధవ్యాన్ని వివరిస్తుంది. తండ్రి ఆశయాలను పుత్రుడు అనుసరించాలి. తల్లితో ఏకమనస్కుడై ఉండాలి. భార్య తన భర్తతో ఎప్పుడు మధురమైన శాంతియుతమైన మాటలనే మాట్లాడాలి. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఇలా ఎవరికి వారు తమ ధర్మాలను పాటించాలి. అప్పుడు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అనంతరం సామాజిక శాంతి, తద్వారా విశ్వశాంతి పెంపొందుతాయన్నది ఇందులోని సూచన. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మరి ఆదర్శ కుటుంబాలని భవిష్యత్తులో నిర్మించడానికి పునాదులు ఇప్పటి నుంచే వేయాలని కోరుకుంటూ మీ హిమబాల.